ఈరోజు కాపు వీధిలో 46వ డివిజన్లో గత ప్రభుత్వం వేసిన మినరల్ వాటర్ ప్లాంట్ యొక్క కనెక్షన్లను మనం చూస్తున్నాము. ప్రజలారా అందరూ గమనించాలి. గత ప్రభుత్వంలో ఎంతో ముందస్తు జాగ్రత్త మంత్రి నారాయణ గారు కోట్లు వెచ్చించి మినరల్ వాటర్ ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో, మినరల్ వాటర్ ప్రతి ఇంటికి కూడా అందించాలన్న ఉద్దేశంతో కొన్ని కోట్లు వెచ్చించి ఇలాగ అక్కడ మినరల్ వాటర్ ట్యాప్ని కూడా ప్రతి ఇంటికి కూడా వేయడం జరిగింది. అయితే ఈ గవర్నమెంట్లో ఎక్కడ ఈ పనులు ఆగిపోయిన పనులు మనం చేస్తే వాళ్ళకి మంచి క్రెడిట్ పోతుంది అన్న దురుద్దేశంతో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టును విచ్ఛిన్నం చేసి నిరుప్రయోగంగా ఇలా ఉంచేశారు. 4 సంవత్సరాలు 8 నెలలైనా కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఈ మినరల్ వాటర్ ప్లాంట్ యొక్క భాగాలను చూసింది కానీ ఈ మినరల్ వాటర్ యొక్క పరిస్థితిని కానీ గమనించిందే లేదు. కనుక అందరూ గమనించి రాబోయే ఎలక్షన్లో మాజీ మంత్రి నారాయణ గారిని తెలుగుదేశం పార్టీపై నిలబెడుతున్నారు కనుక అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. 46 డివిజన్లో కాపు వీధిలో సందులోకి వచ్చాము. ఇక్కడ ఎన్నో కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వారికి కూడా ఈ ఉచిత మినరల్ వాటర్ పథకం కింద ఈ పైపులు ఎన్నో వేశారు ఇక్కడ, కానీ ఒక్కరికి కూడా అందుబాటులో లేదు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రజలకి సంక్షేమం కోసం చూస్తుంటే కూడా ఇవి నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. జనరల్గా ఎవరైనా తండ్రి ఎవరంటే ఫలానా వాళ్ళు అంటారు కాబట్టి ఇది నా పొంగూరు నారాయణ గారు ఒకళ్ళు ఈ పథకం వల్ల ప్రజలు ఏమన్నా మేలు చేస్తే ఇది వాళ్ళ సహాయంలోనే జరిగిందని చెప్పి ఉద్దేశంతో అంటారని చెప్పని ఇప్పుడు ప్రభుత్వ పాలకులు ఎవరు కూడా దీన్ని తీసుకురాలేదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారు. కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించబడితే కానీ వాళ్ళ హయాంలో దీన్ని నిరుపయోగంగా వదిలేశారు. దీనివల్ల ప్రతి కుటుంబం ప్రతి మనిషి కూడా మినరల్ వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితి, పంచభూతాలైన నీరు కొనుక్కొని తాగే పరిస్థితి మనం ఈ రోజులో ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి బయట వేయాలని చెప్పి గత ప్రభుత్వం చేసిన ఈ పథకాన్ని అందరూ ఎవరికి అందలేదు, అందరూ కూడా ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనకి ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రతి ఇంటికి ఉచిత మినరల్ వాటర్ వస్తుందనే ఉద్దేశంతో మేము కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రజల్లో అవగాహన కలగాలని ముఖ్యంగా ఉద్దేశంతో అందరికీ ప్రతి ఇంటికి కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు చూసినట్లయితే కొన్ని కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు నారాయణ గారు ఎంతో ముందస్తు చూపుతో నెల్లూరు ప్రజలకు మినరల్ వాటర్ ఇవ్వాలనే పథకంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంఘం దగ్గర ఒక ట్యాంకును కూడా ఏర్పడడం జరిగింది. సంఘం దగ్గర నుంచి నెల్లూరు సిటీకి మొత్తం కూడా మినరల్ వాటర్ వచ్చే విధంగా వారు ఎంతో ముందస్తు ప్రణాళికతో ఇక్కడ వాటర్ ప్లాంట్ వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారిపోవడం వల్ల వచ్చిన ఈ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఈ మినరల్ వాటర్ గురించి కానీ పట్టించుకున్న పాపానికి పోలేదు. కావున ప్రజలందరూ గమనించి వచ్చే నారాయణ గారికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ కూడా తిరిగి నారాయణ గారి చేత మనం చేయించుకోవడానికి ముందున్నామని కూడా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను దినకర్ మాట్లాడుతున్నాను. ఇది 46 డివిజన్ చిన్న బజార్లో విక్టరీ కాంప్లెక్స్ అండి. ఈ కాంప్లెక్స్లోకి 6 కనెక్షన్లు ఉచిత మంచినీటి కనెక్షన్లు, అది కూడా మినరల్ వాటర్ కనెక్షన్ ఇచ్చున్నారు. ఇవి ప్రజలకు అందుకోవడం చాలా దురదృష్టకరం. మన కోసం నెల్లూరు 54 డివిజన్ ప్రజల కోసం పోయినసారి కొందూరు నారాయణ గారు కొన్ని కోట్ల రూపాయల పథకంతో సంఘం దగ్గర వాటర్ ప్లాంట్ పెట్టారు. ఆ వాటర్ ప్లాంట్ వల్ల నెల్లూరులో ఉండే నెల్లూరు డిస్టిక్, మళ్ళీ సిటీ మరియు రూరల్ 2 నియోజకవర్గాలకి ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ లేదు. ఈరోజు ఆ పథకం ఆగిపోయింది ప్రభుత్వం మారడం వల్ల. ఈసారైనా మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి మనం నారాయణ గారిని గెలిపించుకుంటే, తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంగా ఏర్పరచుకుంటే మనకి ఈ ఉచిత మంచినీటి బాధలను తగ్గిపోతాయి. ఒక టైంలో మన సోదరులు కొంతమంది చెప్పినట్టుగా వర్షాకాలంలో ఒక వాటర్ క్యాన్ 20 లీటర్ వాటర్ క్యాన్ 100, 150, 200 కూడా కొని ఉన్నారు. ఆ దృష్టికి తప్పకుండా నీళ్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా ఉచితంగా పొందుండేవాళ్ళు. కాబట్టి
దయించి అందరూ ప్రజలందరూ దీన్ని గమనించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. అందరికీ నమస్కారము. ఇందాక మనం చెప్పిన సమస్య ఇక్కడ కూడా చూస్తున్నాము. ఇది చిన్న బజార్లో విక్టరీ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లోకి 4 కనెక్షన్లు ఇచ్చినారు. నిరుపయోగంగా 6 కనెక్షన్లు ఉందండి. 6 కుటుంబాలు. తీసుకున్నారా? కనిపించలేదు రోజు కూడా ఇక్కడ తీస్తున్నారా? ఫోటో ఇవ్వాలా? చెప్తాను పెట్టుకో జెండా కొద్దిగా కింద దించుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దినకరు, నల్లబెల్లి డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. ఇక్కడ ఈరోజు మేము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఉచిత మంచినీటి పథకం కింద పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిటీ మొత్తం 28 డివిజన్లు కాకుండా 54 డివిజన్లో ఉచిత మంచినీటి సరఫరా చేయాలని చెప్పి పొందూరు నారాయణ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారంగానే ఆ కార్యక్రమాలు మొత్తం ఆగిపోయాయి. యాక్చువల్గా దీని ప్రాసెస్ ఏంటంటే అంటే సంగం బ్యారేజ్ దగ్గర ఒక ఒక వాటర్ ప్లాంట్ పెట్టున్నారు. అక్కడి నుంచి ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ రావాలని ఉద్దేశం అదనమాట. ఈరోజు మనం అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చి ప్రతి క్యాన్ కొంటున్నాము. అది కానీ ప్రభుత్వం మనకి టీడీపీ ప్రభుత్వం కానీ వచ్చింటే పోయినసారి మనకి బాధలన్నీ తప్పుండేది. రేపైనా మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మనకి మంచినీటి పథకాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ ప్రజల దృష్టికి తీసుకురావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం.